నమస్కారం. RG9 టీవీ న్యూస్ కి స్వాగతం. ఆందోళన చెందొద్దు. స్పెషల్ ఆఫీసర్ పర్వీన్ షేక్. అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తాం. అర్హులను లబ్ధిదారుల జాబితాలో చేర్చండి. స్వీకరించిన దరఖాస్తులకు త్వరగతిన సర్వే పూర్తి చేయాలి. పొరపాట్లను సరిచేసి పూర్తి జాబితాను తక్షణమే ప్రకటించండి. గ్రామ సభలో ఆదేశించిన MRO పర్వీన్ షేక్. హత్నూర్ మండలం కాస్తాల గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు నమోదు కాని లబ్ధిదారులు ఆందోళన చెందొద్దని, అర్హులైన ప్రతి పేద కుటుంబాన్ని ఇందిరమ్మ ఇండ్లు, తెల్ల రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని మండల MRO పర్వీన్ షేక్ అన్నారు. మండల పరిధిలో 2వ రోజు నిర్వహించిన గ్రామ సభలో ఆమె పాల్గొని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా MRO ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులపై సర్వే నిర్వహించిన అధికారులు అర్హుల జాబితాను ప్రకటించారని, పూర్తి స్థాయిలో జాబితాలో అర్హులను చేర్చకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. గ్రామ సభల్లో కొత్తగా స్వీకరించిన దరఖాస్తులకు తక్షణమే సర్వే చేపట్టి పూర్తి స్థాయిలో జాబితాను సిద్ధం చేసి ప్రకటించాలని అధికారులకు సూచించారు. ప్రకటించిన అర్హుల జాబితాల్లో జరిగిన పొరపాట్లను సరిచేయాలని సూచించారు. ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరిగినా ఉపేక్షించేది లేదని, వివాదాలు లేని జాబితాను సిద్ధం చేసి ప్రజల ముందుంచే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ స్వప్న, ప్రభుత్వ అధికారులు, నాయకులు, ప్రజలు భారీ ఎత్తున గ్రామ సభను విజయవంతం చేశారని కాసాల స్పెషల్ ఆఫీసర్ పర్వీన్ షేక్ అన్నారు. వెంకటేశం గుప్తా, సురేష్, దేవేందర్, వెంకటేష్ వాడు, సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. అంటే ఒక కుటుంబంలో రేషన్ కార్డు ఉంది, కొడుకు పెళ్ళైన తర్వాత కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు ఆ పేరు యాడ్ అవ్వలేదు. సో మెంబర్ అడిషన్ అంటారు దాన్ని. సో ఆ విధంగా మెంబర్ అడిషన్ కోసం పెట్టుకున్నవి. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల పేర్లు చేర్చడానికి ఉన్నాయి. వీటన్నిటినీ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇప్పుడు మేము మీకు చదివి వినిపించేది అర్హులైన వారి జాబితా. అర్హులైన రేషన్ కార్డు కోసం పెట్టుకున్న వారి జాబితా. ఓకే, ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ గారు ఆ జాబితా చదివి వినిపిస్తారు. మీకెవరికైనా అనిపిస్తే వీళ్ళకి భూములు ఉన్నాయి, వీళ్ళు భూస్వాములు అయినా కూడా రేషన్ కార్డు పేరు దీంట్లో వచ్చింది అని మీకు ఎవరికైనా అనిపిస్తే ఖచ్చితంగా మీరు మీ ఒక దరఖాస్తు ద్వారా ఇవ్వండి. రెండవది చెర్మెల బాలప్ప, పద్మ ప్రవీణ్ కుమార్, పద్మ ప్రశాంత్ కుమార్, వడ్ల వినయ్ కుమార్, శరత్ రెడ్డి, షిఎస్ సంతోష, గడ్డమీది నాగరాజు, ఎస్టీ బిస్మిల్లా బి, చాకలి ప్రభాకర్, ముదుగురి మల్లికార్జునరాజు, సైక్ అరుణ్ కుమార్ గౌడ్, మొహమ్మద్ నజీర్, సురేష్ మొహమ్మద్ ఖలీల్ అహ్మద్, మొహమ్మద్ కదీర్ మొహమ్మద్, ఎండి కదీర్ మొహమ్మద్, మన్నే మన్వీర్ అంట, పాతూరి వింటర్ మల్లయ్య, పాతూరి సత్తయ్య. రైతు భరోసా నుండి తీసివేస్తున్న వాళ్ళు ఎందుకు అంటే ఇళ్ల స్థలాలు రామకట్టానికి ఆనుకొని ఇవన్నీ వ్యవసాయానికి యోగ్యం కానివి, ఇంకా వ్యవసాయం చేసుకోలేదు అలాంటి భూములు కాబట్టి ఇవన్నీ తీసివేయటం జరుగుతుంది. ఇళ్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పోయిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇల్లే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పొలాలు పోయాయి కదా, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఆ పోయిన ల్యాండ్ మా దగ్గర అవార్డు కాపీ ఉంటది, ఆ అవార్డు కాపీ ప్రకారమే తీస్తాం. ఓకే, మిగతా భూమి రైతు పేరు మీద ఉంటది. ఇట్లా రైతు బంధు అయిపోయింది, ఇట్లా ఒడ్డు పోతలేవు, మరి నేను పండించే పంట ఏడమ్మాలి? అంటే ధరణి సమస్య, ధరణి సమస్యలు ఉన్నా మీరు మీ దరఖాస్తు రాసియ్యండి. అందుకు ఈ సమస్య వల్ల మాకు రైతు భరోసా రావట్లేదు అన్నది రాసి ఇవ్వండి. 2 సార్లు వచ్చింది, ఆడికి అయిపోయింది. ప్రభు దగ్గరికి 10 సార్లు తిరిగిన మండలానికి. ఇప్పటికీ మన తెలంగాణ వచ్చి నుంచి 10 ఏళ్ళ కొలు తిరిగిన. ఇప్పటికి నా పేరు మీద భూమి, ఇప్పుడు తప్పుపడ్డ భూమి ఇప్పటికి రాలేదు. మరి నేనేం చేయాలి? భూమి ఒడ్లు ఒడ్లు వేలేసా
రేవేశ ఇంటి పేరు ఆరేగల్ల రేవేశ. నువ్వు ఈ సమస్య నీ ఒక్కడిది కాదు. ఇప్పుడు అందుకే ఇలాంటి సమస్యలు మనకు ధరణిలో ఉన్నాయని కొత్త చట్టం తీసుకొస్తున్నారు. ఈ ఫిబ్రవరిలో ఈ కొత్త చట్టం వస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా రేవేశ లాంటి వాళ్ళు కూడా మీకు ఈ రైతు భరోసా ఈ కారణం వల్ల రాదు, లేదంటే రైతు బంధు కూడా పడలేదు అని అనుకున్న వాళ్ళు కూడా మీ దరఖాస్తులు, మీ పాత పాస్బుక్లు ఉంటాయి, అవన్నీ కూడా పెట్టి మీ దరఖాస్తులు కూడా రాయించాలి. సరేనా? ప్రతి సంవత్సరం మేడం నేను పండించిన చూడు, ఇది మీ స్థలంలో కూర్చున్న మళ్ళీ మన 2023-24 సంవత్సరంలో 20 రోజులు పని చేసి ఉండాలి. అంటే భూమి లేని నిరుపేదలకు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అందులో భాగంగా మన కాసల గ్రామానికి 59 పేరు వచ్చినాయి. అయితే మేము ముందుగా అదే చదివాము. మన కాలంలో ఏంటంటే మనకి సర్నేమ్ రాకపోవడం వల్ల కొన్ని సర్నేమ్ కావాలి, మాకు మారువేరుతో కావాలి అంటే మన పిల్లలు సర్నేమ్ అంటే మారువేరు రాసి మళ్ళీ చదివి వినిపించడం జరుగుతుంది. ఇదేంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇంకా అంజమరి కిష్టమ్మ, ఎం స్వప్న, మాధవ స్వప్న అంటారు, మాధవ స్వప్న. ఇంటి పేరు శాంతమ్మ. ఏడకంత పని చేసిరో చూపెట్టమని, చేసిన ఏమో మూలకేస్తున్నారు, చేయనదేమో చూపెట్టిల్లా చేసిన ఈ కథ పని చేసిన చూపెట్టిల్లా. నాకు ఎన్ని రూపాయలు తెచ్చించిన చూపెట్టు, చూపెట్టు నాకు నేను ఎందుకు తినా చేసిన చూపెట్టు, పైసలు ఎంత తెచ్చించినావు రైతు భరోసా ఎట్లా కట్టేసి మేడం అసలు సమస్య కాదది. అర్థమైందా? కూర్చో, ఇంకా కూర్చో. 13 గుంటల భూమికేమో నీ సమస్య గురించి రాలేదు ఇక్కడ. సమస్యలు వేరే. ఇక్కడ వెంకట స్వామి గౌడ్, ఆడ భాషయ్య తాతయ్య, వాన్సవాడ ఈశ్వరయ్య, వెంకట స్వామి, ఆడ భాషయ్య తాతయ్య, వాన్సవాడ యాదగిరి గౌడ్, వెంకట స్వామి గౌడ్, జక్కపతి భారతమ్మ దుర్గయ్య, వాన్సవాడ ఈశ్వరయ్య, వెంకట స్వామి.